సాదా బైనామా భూములపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు శుభార్త తెలియజేసింది. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్స్ని మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. ఏళ్ల కిందట సాదా బైనామా రూపంలో భూములు కొనుగోలు చేసిన వాటిని వివరాలకు సంబంధించి ఏదైతే వారి వద్ద సరైన రికార్డు లేని కారణంగా ప్రభుత్వం వారిని పట్టాదారు రైతుల కింద గుర్తించలేదు. సంవత్సరం కింద కొలుదేరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూభారతి బిల్లును 2024 రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టడంతో 10 ఏళ్లు పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులు మోక్షం కలగనుంది. దీంతో సాదా బైనామా దరఖాస్తులో ఆనందం వెల్లువిరుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త రెవెన్యూ చట్టంలో 6/6/2024 ప్రకారం గతంలో తెల్ల కాగితంపై కొనుగోలు చేసిన భూములకు హక్కు లభించనున్నట్లు సాదా బైనామాల ద్వారా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి పట్టాలు అందక ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలు తొలగనున్నాయి. సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులకు గత ప్రభుత్వం మొండి చేయి చూపింది. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 33,305 మంది పైచిలకు రైతులు సాదా బైనామా కోసం దరఖాస్తులు చేసి 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. భూములు సాగు చేసుకుంటున్న పట్టాదారులు పాస్ పుస్తకాలు లేక, ధరణిలో రికార్డు లేకపోవడంతో ప్రభుత్వం లభించేటువంటి ప్రయోజనాలు అందక రైతులు ఇప్పటి వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూభారతి పేరిట నూతన 6 చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లును అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ప్రతి భూ కమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూ ఆధార్ నెంబర్ను కేటాయించనున్నారు. భూభారతి కొత్త పోర్టల్ ద్వారా సాదా బైనామాలు క్రమబద్ధీకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదా బైనామాలతో భూములను కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులతో పాటు ఇతరత్ర సబ్సిడీ పథకాలు సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అందే అవకాశం కలుగుతుంది. 2014 జూన్ 2 లోపు సాదా బైనామాల ద్వారా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, వారి భూములను ఆర్వారు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసుకునేందుకు గత ప్రభుత్వం 2020 అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించింది. మాన్యువల్గా కాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తును స్వీకరించి దీంతో జిల్లా వ్యాప్తంగా 33,305 దరఖాస్తులు అయితే వచ్చాయి. 2020 అక్టోబర్ 2024 గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిలో పోర్టల్ తీసుకురాగా నవంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అందకుండా పోయిన ప్రభుత్వ ప్రయోజనాలు. సాదా బైనామాల దరఖాస్తు పరిశీలించి భూములపై హక్కులను కల్పిస్తూ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయాల్సిన గత ప్రభుత్వం కోర్టులో కేసు కారణంగా పెండింగ్లో పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్లు గత ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయని కారణంగా జాప్యం దరఖాస్తు పరిశీలనకు నోచుకోలేదు. దరఖాస్తులన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండిపోయాయి. ఈ దరఖాస్తును పరిశీలించని కారణంగా రైతులు గత ప్రభుత్వం అందించిన రైతు బంధు, ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పథకాల ద్వారా అందే సాయాన్ని కోల్పోవడంతో పాటు రైతు బీమాకు నోచుకోకుండా పోయారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలతో పాటు ఇతరత్ర రుణాలు పొందలేకపోయారు.